పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటి రెండు వచనాలు అందరం కలిసి అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలు అందరం కలిసి అవుతాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఈ వచనంలో యేసు వైపు చూచుచు చూడండి, ఇక్కడ రాయబడిన మాట మనము యేసు వైపు చూడాలి. యేసు వైపు చూచుచు మరి విశ్వాసులుగా మరి గొప్ప సాక్షి సమూహము కలిగినటువంటి సాక్షి సమూహము 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అయితే ఆ సాక్షి సమూహాన్ని ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటామో, అయితే యేసు వైపు చూచిన వాడు మనము కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలుగా సాక్షులుగా ఉంటాం. అయితే సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి మనము మరి పాపంలో పడిపోకుండా ప్రభు రాకడ కొరకు కనిపెట్టేవారు గాను, ఎత్తబడిన సంఘంలో ఉండేవారికి గాను, ప్రభు రాజ్యంలో ఉంటూ ప్రభును చూస్తూ ఉంటాము ఆయన రాజ్యంలో. అయితే యేసు వైపు చూ అనే విషయంలో ప్రభు వైపు మనం చూడాలి. మనం చూస్తూ ప్రయాణం జీవితాన్ని కొనసాగించాలి. అయితే ఈ అంశంలో మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే, మొదటగా మరి చూచితిని, ఎప్పుడు మనం యేసు ప్రభును ఆయన శిలువలో మరణిస్తుండగా చూచితిని అనే రీతిగా ఉండాలి. ఆ తర్వాత ప్రభు పునరుత్థానుడై లేచాడు, జీవం కలిగిన వాడుగా ఉన్నాడు, జీవాధిపతిగా ఉన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుని మనం చూస్తూ ముందుకు సాగాలి. అయితే ఆయనను చూస్తూ ఉన్నాము, రెండవ విషయం. మూడవ విషయము, ఆయన పరిపాలిస్తూ ఉండగా చూస్తున్నాము. అంటే ఇప్పుడు మనం కూడా ఎత్తబడి పరలోక రాజ్యంలో ప్రభుతో ఉంటూ ఆయన చూస్తూ ఆయనతో ఉంటాం, అంతే కదా. ఇప్పుడు ఒక తండ్రి దగ్గర ఉన్నప్పుడు కుమారుడు ఆయన తండ్రిని చూస్తుంటాడు. పొద్దున్న లేస్తే చూస్తాడు, సాయంత్రం బయటికి పోయేసరికి చూస్తుంటాడు. అలాగే మన జీవితంలో, కుటుంబ జీవితంలో అలాగే మన తండ్రి అయిన దేవునితో ఉంటాం. అందుబట్టి అయితే శిలువలో ఉన్న యేసు ప్రభుని మనం చూడాలి. ఈ అంశంలో మూడు విషయాలు మనం చూస్తాం. యేసు వైపు చూచు. మొదటిది ఆయనను చూడాలి, చూస్తున్న వారికి రక్షణ. విశ్వాసంతో జీవిస్తూ ఆయన చూస్తూ విశ్వాసులుగా ముందుకు సాగడం రెండవది. మూడు, ఆయన పరిపాలిస్తుండగా పునరుత్థానుడైన దేవునితో పాటు మనం ఎత్తబడిన సంఘంలో ఆయనతో పాటు ఉండి చూడడం అనేది మూడు విషయాలను చూద్దాం కొద్ది సమయంలో. మొదటిగా ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ వాక్య వెలుగులో మనల్ని నడిపించండి. సంఘ క్షేమం కొరకు మీరు వాక్యంతో దర్శించండి. బలహీనుని, యోగ్యత లేని నన్ను మీ శిలువ చట్టం మరుగుపరిచి నాతో చేరవచ్చిన వీళ్ళతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా గమనించవలసింది ఏంటంటే, ఒకవేళ ఇంకా ఎవరైనా యేసు ప్రభువును మామూలుగా అంటే శిలువలో యేసు ప్రభును చూడాలి. ఆ వచనాన్ని చూద్దాం. చూడండి, ఆనాడు ఇశ్రాయేల్లో యేసు ప్రభువుని మరి యూదులైన వారు సిలువ వేసినప్పుడు ఆయన సిలువ వేసి ఆయనను చూస్తూ ఉన్నారు. ఆ ప్రజలు నిలుచుండి యేసు ప్రభును చూస్తున్నారు. అయితే మనము ఈ ఆత్మీయ జీవితంలో మనం కూడా యేసు ప్రభును చూడడానికే లూకా సువార్త
23వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం. ప్రజలు నిలుచుండి చూచుచుండిరి. ప్రజలు నిలుచుండి చూచుచుండిరి. ఆ జనులు ఇశ్రాయేలు అయినటువంటి వారు, యూదులైనటువంటి వారు యేసు ప్రభుని శిలువలో ఉన్న యేసును చూస్తూ ఉన్నారు. తర్వాత మనం చూస్తాము మరి అధ్యాయంలో మరి 48వ వచనంలో కూడా 48వ వచనం. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకొనుచు, చూడండి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. అంటే ఏమి ఆ కార్యము? యేసు ప్రభు శిలువలో ఉన్న కార్యం. ఇక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే యేసు వైపు చూసిన వాడికి రక్షణ, ఇది ప్రాముఖ్యం. ఇంకా ఎవరైనా రక్షణ పొందక ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడన్న సత్యం ఎరగక ఒకవేళ జీవిస్తుంటే ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం ధన్యకరం. చూడదాం, ఒక మాట గమనిద్దాం. చూడండి, బైబిల్లో యేసు ప్రభును అలాగ చూడటానికే మరి తెలియకనే యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నాడని, ఎరుకో మార్గంలో వస్తున్నాడని ఒక జక్కయ్య అనేవాడు, పొట్టి జక్కయ్య, పొట్టిగా ఉంటాడు. ఆయన మరి ట్యాక్సీ కలెక్టర్గా ఉన్నాడు, పన్ను వసూలు చేసే అధికారిగా ఉన్నాడు. అయితే యేసు ఎవరో అని చూడగోరని రాయబడింది లూకాసు వార్త 19వ అధ్యాయంలో. లూకాసు వార్తలో చూస్తాము, యేసు ఎవరో అని చూడగోరను. అంటే యేసు రక్షకుడు అనే సంగతి అతనికి తెలియదు. ఏమో యేసు అనే పేరు కలిగిన వ్యక్తి చాలా అద్భుతాలు చేస్తున్నాడంట, స్వస్థ కార్యాలు జరుగుతున్నాయంట, మరి ఆయన ఈ మార్గంలో వస్తున్నాడంట, జనులందరూ తండోపతండాలుగా చూస్తూ పోతున్నారు అని ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆయన ఎవరో ఆయన చూడాలనుకున్నాడట. చూడాలనుకుని ఆ చెట్టు ఎక్కి, ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. ఎందుకు? జనసమూహాలంతట్లో ఆయన కనపడడం లేదు, దండిగున్నందుకు, తను పొట్టివాడైనందుకు ఆయన చెట్టును ఎక్కి చూస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఆ మార్గంలో పోతూ చూడండి, దేవుడు ప్రభుని యేసు క్రీస్తు వారు హృదయాలన్నీ ఎరిగినవాడు. ఎవరి హృదయంలో ఏముందో తెలుసు. అందుకే ఆయన హృదయాంతరంలో ఎరిగినవాడు అని లూకాసు వార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. ఎందుకంటే హృదయంలో అంతరములు ఎరిగినవాడు అని ఆ మాట మనం చూస్తాం. చూడండి, 2:24 యోహాను సువార్త 2:24. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన, చూడండి అక్కడ కింద వచనంలో ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు అని రాయబడింది అక్కడ. అంటే మనుషుని యొక్క ఆంతర్యమును, హృదయాలను ఎరిగినవాడు, మనసులను ఎరిగినవాడు. అయితే జక్కయ్య ఆ చెట్టు ఎక్కినప్పుడు ఆయన అలా పోతూ ఏం చేశాడంటే మరి చూస్తాం 19వ అధ్యాయంలో అక్కడ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? పేరు పెట్టి జక్కయ్య అంటున్నాడు. చూడండి, అక్కడ రాయబడినమాట 3వ వచనం, 19వ అధ్యాయము 3వ వచనం. 2వ వచనం చూస్తే చూడండి, మరి మొదటి నుంచి చదువుతున్నాను. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడను ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. ఇక్కడ ఏంటంటే జనులు దండిగా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈయనకు ఒక ఆశ ఉంది, ఆయనను చూచుటకు. అది ప్రాముఖ్యం. 4వ వచనంలో అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. చూడండి, చూడాలనే ఆశ ఆయనకుంది. ఎవరైతే ఆయన చూడాలనే ఆశ కలుగుతాదో హృదయాలు మార్చబడతాయి. యేసు ఎవరు అని చూడగోరెను. అయితే యేసు ప్రభు వారు ఆయన హృదయాన్ని ఎరిగాడు కాబట్టి జక్కయ్య దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నా అంటున్నాడు. అరే, నా పేరు ఎలా తెలుసు ఈయనకి? ఆశ్చర్యపోయినాడు. ఇంత జన సమూహములలో నా పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈయన అని హుటాహుటిన దిగేసి ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు. ఇక్కడ చూడడం అనేది చూడండి, యేసు ప్రభును చూసే విషయంలో ఈ వ్యక్తి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత, ఆయన ఇంట్లో కాలు పెట్టిన తర్వాత ఈయన హృదయం మారిపోయింది. ఒకప్పుడు అన్యాయంగా అందరికడ వసూలు చేసినాడు ఆయన. యేసు ప్రభు ఆయనతో పాటు అలా ఇంట్లోకి వస్తున్నప్పుడు జనాలు అనుకుంటుంటారు కదా, ఏమని అనుకుంటున్నారంట,
ఈ పాపి అయిన ఈయనతో ఈయన ఇంటికి పోతున్నాడు ఏంటి అని చూద్దాం. ఆ మాట కూడా రాయబడింది కదా, చదువుదామా మాట. చూడండి అక్కడ రాయబడినమాట. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాం. అందరూ అది చూసి ఈయన పాపి అయిన 7వ వచనంలో అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయ వెళ్ళనని చాలామంది సనుగు కొనిరి. ఆ మాటలు చూడండి, ఎప్పుడైతే జక్కయేశ్వరు కూడా పడినాయి, అయ్యో నేను పాపినే అని తాను తెలుసుకోగలిగినాడు. యేసు ప్రభు కూడా ఆయన హృదయం అంటే ఆయన ఇంటిలోకి కాలు పెట్టినప్పుడు, ఆయన ఆహ్వానించినప్పుడు మరి ఆయన హృదయంలో కూడా తట్టబడేది. ఆయన నేను పాపిని కదా, ప్రభు ఎమ్మడి నా ఇంటికి వచ్చాడని ఎమ్మడే అతనిలో ఒక విషయం ఏంటంటే, ప్రభువ ఏమంటున్నా అంటే చూడండి అక్కడ అతను అంటాడు, ప్రభు యేసు ప్రభు ఏం చెప్పలేదు, ఆయన ఏం చెప్పకుండానే చూడండి ఏమంటున్నానంటే చూడండి, జక్కే నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 గంటలు మళ్ళా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. చూడండి, యేసు ప్రభును చూసిన వ్యక్తి ఈయనను చూసి పిలిచితే పేరు పెట్టి పిలిచి నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. యేసు వైపు చూస్తే మన జీవితాలు మార్చబడతాయి. శిలువలో ఉన్న యేసును చూసి మనం రక్షణ పొందగలుగుతాము. ప్రభు నీ కొరకు మరణించాడు అన్న సత్యం నువ్వు గుర్తెరిగితే నీ జీవితం ధన్యకరం అవుతుంది. అందుబట్టి యేసు వైపు చూడాలి. శిలువలో ఉన్న యేసు వైపు చూస్తే మనకు రక్షణ అన్న సత్యాన్ని యేసు ప్రభు వారు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే చూడండి, మా యోహాను సువార్త మరి 1వ అధ్యాయము, యోహాను సువార్త మరి 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 14వ వచనం, అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ మాట యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు సిలువలో ఎత్తబడాలా అనటానికే అరణ్యంలో ఏం జరిగింది, అరణ్యంలో అందరూ ఇశ్రాయేలు నడుస్తూ పోతూ ఉన్నప్పుడు తాపకరమైన సర్పాలు ప్రజలను కాటేస్తుంటే ఆ పాము కాటుకి ఏమవుతున్నారు, జనులందరూ చనిపోతున్నారు. ప్రేమటి దేవుని బిడ్డలారా, వినాల శ్రద్ధతోటిగా ఈ లోకమనే అరణ్యంలో మనం ఉన్నాం. ఈ లోకమనే అరణ్యంలో పాము లాంటి పాపము మనల్ని కాటేసింది. పాపము మనల్ని కాటేస్తే మనం చనిపోతున్నాం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించటానికే మన ప్రభు శిలువలో ఆయన ఎత్తబడ్డాడు. ఈ విషయాన్ని యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అరణ్యంలో మోసే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి దానివైపు మీరు చూడండి అంటాడు. ఎప్పుడైతే దానివైపు మీరు నిదానించి చూస్తారో అటు వారు ఏమవుతారంట, బ్రతుకుతారు అని చెప్తాడు. ఆ మాట సంఖ్యాకాండంలో మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఎప్పుడైతే ఆ మాట చెప్పినప్పుడు ప్రజలు కొంతమంది, అరే మనం పాము కాటుకు గురైతే అక్కడ చూసి ఎలా బతుకుతాము అనేది కొంతమందికి. కానీ చెప్పిన మాటకి అవును, చెప్పిన తర్వాత ఆయన ఇతడి సర్పం వైపు చూస్తే బ్రతుకుతామని చెప్పాడు కదా అని చూసిన వాళ్ళు ఏం చేశారంట, బ్రతికారంట. అక్కడ రాయబడిన మాట చూస్తాం సార్, నిదానించి అంటాం. చదువుతాం మాట 21:9 వచనం. కాబట్టి మోచే ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటుకు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూడండి, నిదానించి చూచి బ్రతికారు. నిదానించి చూడడంలో, బ్రతకడంలో విశ్వాసం. చెప్పినాడు అంతే. ఆ సర్పాన్ని చూడ దేవుడు చెప్పినాడు, అందరూ చనిపోతున్నారు ప్రభువా అని దేవుడికి మొరపెడితే దేవుడు ఏమన్నాడంటే, మోసే నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని నిలబెట్టు, ఎవరైతే ఆ యొక్క పాము కాటుకు మరి అయ్యారో వారు దాని వైపు చూస్తే బ్రతుకుతారని చెప్పాడు. ఈ మాట యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? యేసు ప్రభు శిలువలో ఎత్తబడాలి.
శిలువలో యేసు ప్రభు ఎత్తబడాలి. అందరి పాపాల కొరకు ఆయన శిలువలో ఆయన బలియాగం కాబోతున్నాడు. ఆయన వైపు చూసిన వారు బ్రతుకుతారు. నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో. అందుకే యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మరణిస్తూ ఉండగా, అంటే ఆయన చూసి ప్రభువా నీ మరణం నా కొరకే, నీ మరణం నా కొరకే, నువ్వు చనిపోయింది నా కొరకే, నన్ను బ్రతికించటానికే, పాపం చేత అపరాధం చేత చచ్చిన నన్ను బ్రతికించటానికే కల్వరి శిలువలో నువ్వు మరణిస్తున్నావు ప్రభువా అని ఆయన వైపు చూడాలి. యేసు వైపు చూసిన వారికి జీవం ఉంది. జక్కయ్య ఆయనను చూశాడు తీక్షణంగా, తదేకంగా నిదానంగా చూశాడు. ఆయన లోకరక్షకుడినా అని. అందుకే లూకాసు వార్తలోనే చూస్తాం 19:10 వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడని. ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని యేసు ప్రభు వారు ఆయన చాటి చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! జక్కయ్య జీవితంలో మార్పు చెందినాడు. జక్కయ్య పరలోకానికి వచ్చాడు. అందుబట్టి ఇక్కడ ఏంటంటే, మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 45వ అధ్యాయం 45వ అధ్యాయంలో 22వ వచనంలో ఏముందంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుండి అన్నాడు. అంటే ఎవరి వైపు చూడాలి? ప్రభు ముందే చెప్పాడనమాట, నా వైపు చూచి రక్షణ పొందండి. భూదిగంత నివాసులారా, ఏదో యూదులకి, ఏదో ఇశ్రాయేలీయులకి కాదు. చాలామంది తెలియక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చూడాలి. యేసు ప్రభు అందరి కొరకు వచ్చాడు. యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభువే. ఈ సత్యము ఎరగక, ఈ సత్యము తెలియక చాలామంది జీవితాల్లో నష్టపోతున్నారు. ప్రేమటి సహోదరుడా, సహోదరి, మన జీవితాలను మనము మరి బ్రతికింప చేసుకోవాలి. మనము పాపమనే పాము కాటు చేత కొట్టుమిట్టాడి చావు బతుకుల మధ్యలో ఉండగా యేసు వైపు అలా చూసి, ప్రభువా నీ మరణం నా కొరకే ప్రభువా, నేను చనిపోకుండా బ్రతకాలంటే నిన్ను చూడాలి అని ఆయన వైపు చూస్తే మనం బ్రతుకుతాము. అయితే చూడండి, సమరయ స్త్రీ కూడా ఆయన చూసింది. సమరయ స్త్రీ విషయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే, 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మధ్యాహ్నం పూట కరెక్ట్గా సమరయ మార్గం కూడా వెళ్తూ సుకరం అనే ఊరి దగ్గర, ఆయన ఆ బావి దగ్గర, బావి యాకోబు బావి, ఆ దినాల్లో యాకోబు త్రవ్వించిన బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. అయితే మధ్యాహ్నం పూట వీళ్ళు శిష్యులు ఏం చేశారంటే, మరి మధ్యాహ్నం ఏదైనా తినడానికి తీసుకురాద్దామని భోజనానికి పోయారు. ప్రభు ఒక్కడే ఉన్నాడు. అయితే మధ్యాహ్నం పూట ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ మధ్యాహ్నం పూట నీళ్లు చేదుకోవడానికి వస్తుంది. వచ్చి ఆయన చూసినప్పుడు నీళ్లు చేదుకుంటుండగా ప్రభువే పలకరిస్తున్నాడు, అమ్మా త్రాగటానికి నాకు కొద్దిగా నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆయన వస్త్రధరణ చూసింది. ఈయన యూదుడే, మేము సమరయులమే, మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నాడు. అంటే పెద్ద కులస్తుడైన వాడు మమ్మల్ని అడుగుతున్నాడని ఆమె ఆయన్ను ఆ వస్త్రధరణ చూసి ఈయన యూదుడని గుర్తెరిగినట్టు చెప్తుంది. కానీ ఆయనను ఒక మానవుడిగా, యూదుడిగానే చూసిందే కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా, ఆయన భూమి మీదకి వచ్చిన దేవుడిగా గుర్తెరగలేదు. ఆమె సామాన్యంగా చూసింది ముందు. ఆ తర్వాత మాట్లాడుతూ సంభాషిస్తున్నారు. అక్కడ మనం చూస్తాం 4వ అధ్యాయంలో చిన్నగా సంభాషణ జరుగుతున్నప్పుడు చూడండి, ఆ మాట మనం చూస్తామమ్మా. అక్కడ 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహంన కిమ్మని ఎలా గడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహంన కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చాలా చక్కగా ప్రభు చెప్తున్నాడు, అమ్మా మరి నీవు ఒక దేవుని వరంనే దాహంన కిమ్మని నువ్వు అడుగుతావు, తెలుసుకుంటే ఆయన ఎవరో అని నువ్వు తెలుసుకుంటే నీకు జీవజలాన్ని పొందుకుంటావు అమ్మా అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఏమిటి ఆ మాటలని? అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఈయన జీవజలం ఇస్తా అంటున్నాడే, నేను మాటికి నీళ్ళ దగ్గర రావాల్సిన పని లేదు అని భూ సంబంధమైన విషయమే ఆలోచన చేసింది. ఈ బావి చాలా లోతుగా ఉంది, ఈ బావి ఇంత లోతున్నదాన్ని ఆయన మనకి నీళ్ళు జీవజలం ఎలా ఇస్తాడు అని చెప్పుకుంటూ ఒక మాట ఆటలాడుతూ అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు ప్రభు అంటాడు చాలా చక్కగా, మరి ఆమె లోతుగా ఉంది, నువ్వు నీళ్ళు ఎలా ఇస్తావు అది అని మాట్లాడినప్పుడు, అయితే ప్రేమటి వారులారా గమనించవలసింది ఏంటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పి కొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవంకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంది అని చెప్పినప్పుడు ఆమె ఆ నీళ్లు కావాలని ఆశ కలిగింది.
ఆశ కలిగి ప్రభుత్వం అంటుంది, అక్కడ అంటుంది ఏమంటుందంటే చదువుదామా మాట. అయ్యా, నేను దప్పికొనకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం అంటే ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, చూడండి, ఆమె ఆ జీవజలపు నీటి కోసము ఆశ పడుతూ అడుగుతుంది. అప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, నాకు పెనిమిటి లేడని. ఈ సంభాషణ మనకు తెలుసు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా నీకు పెనిమిటి లేరు, నీకు ఆ తర్వాత నీకు 5 మంది పెనిమిటిలు ఉన్నారు, అయితే ఇప్పుడు ఉన్నవాడు కూడా ఒకడు పెనిమిటి అని మాట సంభాషణ అక్కడ మనం చూస్తాం. చదువుదాం ఆ మాట. ఆ స్త్రీ ఏం మాట్లాడుతుందంటే చూడండి, యేసు ఆమెతో నాకు సరే నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెబితివా నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటుంది ప్రవక్త? నావన్నీ చెప్తున్నాడు ఈయన అని ఈయన ప్రవక్త అనుకుంటుంది. ముందు సామాన్య మానవుడు అనుకున్నది, ఆ తర్వాత ఆయన సంభాషిస్తున్న మాటల్లోని చూసి ఈయన ప్రవక్త అనుకున్నది. ఇంకా చూడండి, కొద్దిగా మాట్లాడుతున్నాగా ఆమె మాట్లాడే మాటలు మనం చూస్తాం. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించింది, కానీ ఆరాధింపబడిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ప్రభు ఏమంటున్నా అంటే ఆమెతో, అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అంటున్నాడు. ఈ మాట ఆమెకి ఎందుకు అంటే ఆమె అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది. అయితే ఆయన అంటున్నాడు, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఇక్కడ మందిరంలో కాదమ్మా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలా, ఆయన ఆత్మై ఉన్నాడనే విషయాలు చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది అనమాట. మెస్సియా వస్తాడు అని మేము విన్నాము, ఆయన ఆశ్చర్యంగా ఆయనతో అన్నప్పుడు ఆ మెస్సియా ఎవరో కాదు నేనే అని ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభుని మెస్సియాని ఆమె చూసింది. ప్రియులారా, యేసు వైపు యేసు వైపును చూడడము మరి చూస్తున్నాం. ఆయనను చూసే విధానంలో ఆయన్ను, అందుకే ఎవరైతే ఆయన్ను చూస్తారో వారికి రక్షణ. ఈ స్త్రీ చూసింది, ఆయన మొదటగా మానవుడు అనుకున్నది, ఆ మాట సంభాషిస్తున్నాక తర్వాత ఆయన ఒక ప్రవక్త అనుకున్నది, ఆ తర్వాత ఆయన మెస్సియాని గుర్తెరిగింది. రాబో మెస్సియాని నేను చూశానని గుర్తెరిగి ఆలస్యం చేయలేదు, నావన్నీ చెప్పిన వాడు ఈయన క్రీస్తు కాదా అని చూసిన వారికి రక్షణ. అందుబట్టి జ్ఞాపకం చేసుకుందాం తండ్రి. అయితే చూడండి, యేసు వైపు మరి బాప్తిజం ఇచ్చి యోహాను తన దగ్గర ఉన్న శిష్యులతో చూపిస్తూ బాప్తిజం ఇస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అందరికి బాప్తిజం ఇస్తుంటే యేసు ప్రభు కూడా వస్తాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు వస్తూ ఆయన బాప్తిజం తీసుకోవడానికే ఎవరి దగ్గరికి వచ్చాడు? యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను అందరికీ ఇచ్చినట్టే బాప్తిజం ఆయన దగ్గరికి ఈయన పోయినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆయన మెస్సియాను గుర్తెరుగుతాడు. ప్రభువా, నేను నీతో తీసుకోవాల్సిన వాడిని నువ్వు నా దగ్గర అంటే ఇది ఈ విధంగా జరగాలి అంటాడు. ఆయన గుర్తెరిగినాడు కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన బాప్తిసం తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చదువుతాం ఆ మాటలు చూద్దాం. చూడండి, యోహాను సువార్తలోనే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 36వ వచనం. అయితే మనకు పైన వచనాలు మనం ఇంతవరకు చెప్పిన మాటలు అవి. 29లో మనం చూస్తాము. 29లో ఏమంటాడంటే, మర్నాడు యేసు, చూడండి, యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి, నా వెనక ఒక మనుషుడు వచ్చుతున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరి గురించి చెప్తునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచూ, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆత్మ ఆయన మీద నిలిచెను. అనగా ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆయన వచ్చేంత వరకు బాప్తిసం ఇస్తున్నాడు, వస్తాడని తెలుసు మెస్సియా.
అయితే ఆయన ప్రత్యక్షతను ఈయన కూడా చూడాలా ఎదురు చూస్తున్నాడు. అయితే యేసు ప్రభువారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు దిగినప్పుడు ఈయన చూశాడంట ఆ ప్రత్యక్షతను. ఎలాగా? ఆకాశము తెరవబడి పావురము దిగి వచ్చి ఆయన మీదకి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడు. అప్పుడు అనుకున్నాడు ఈయననే మెస్సియా అని. అందుకే ప్రభువా, నేను నీతో తీసుకోవాల్సిన వాడిని, నువ్వు నాతో తీసుకోవాలంటే ఇది నీతి యావత్తు ఇలా జరగని అంటాడు. ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కింది వచ్చినప్పుడు చూస్తాం చూడండి. మరి అక్కడ 36వ వచనం, అతడు నడుచుచు యేసు వైపు చూచి, చూడండి, అతడు నడుచుచున్న యేసు వైపు చూపించి ఏమంటున్నాడు, చూస్తూ ఏమంటున్నాడు, ఇదిగో లోక పాపములు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే పై వచనంలో మనం చూస్తాం ఇదిగో లోక పాపములు అంటే 29వ వచనంలో, ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు అంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే దేవుని గొర్రెపిల్ల ఈయననే అని చూపిస్తున్నాడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, లోక పాపమంతా తన మీద వేసుకోవడానికి వచ్చాడు. ఆయన చూసినటువంటి వాడు, నిజ రక్షకుడిని చూసినట్టు ఆయన ఎప్పుడైతే చూపించాడో తన దగ్గర ఉన్న శిష్యులు ఆయన్ను వెంబడించారు. ఎవరు వాళ్ళు? యోహాను. అంటే యోహాను సువార్త రాసిన యోహాను, అంద్రేయ, వీళ్ళిద్దరు కలిసి మొదటిగా యోహాను దగ్గర శిష్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన అనుసరించి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా గడిపినప్పుడు ఆయన, మరి ఎవరిని మీరు అనుసరిస్తున్నారంటే, ప్రభా మీ దగ్గరికి రావాలంటే నా దగ్గరికి వచ్చి నాకు ఇల్లు ఉంది ఏమన్నా కదా, ఆకాశ పక్షులకి తగ్గించి ఎంత లేఖనాల్లో ఆయన చూసిన వారికి రక్షణ ఎలా ఉందో అని చూస్తూ వెళ్ళాము. నేను ఇంకా ఎక్కువ సందేశం 3 అంశాలు ఉన్నాయి కాబట్టి నేను దాటి వెళ్తున్నాను. ఒక విషయం చెప్పేసి, మరి దొంగ, శిలువలో ఉన్న దొంగ కూడా 2 దొంగలు ఉన్నారు. యేసు ప్రభు కుడివైపున ఒకరు, ఎడమవైపున. ఈ ఇరుపక్షన ఉన్న దొంగల్లో మరి ఒక దొంగ ఏం చేశాడు అంటే, ఆయన్ను చూసి అక్కడ రాయబడిన మాట ఉంది. అంటే ఆ దొంగ కూడా మొదట ఏమంటారు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని మాట్లాడిట. అయితే మళ్ళీ తర్వాత ఈయన పశ్చాత్తాపం తెలుసుకోగలిగి తర్వాత ఏమంటాడంటే ఆ మాట అంటాడు. చూద్దాం ఆ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. 23:42. ఆయనను చూచి అక్కడ రాయబడినమాట. చూడండి బాగా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయనను చూచి, యేసును చూసిన వారికి రక్షణ అనే విషయం మనం చూస్తున్నాం. ఆయన చూడండి ఇక్కడ ఆ దొంగ అనమాట. ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పై వచనంలో చూస్తే మన దొంగ విషయం మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఎందుకు? 41వ వచనంలో మనకైతే కదా ఎవరు ఈ దొంగ మాట్లాడుతున్నాడు. ఇది 39 వేయబడిన నేరస్తులో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన వైపు చూసి అప్పుడు అంటున్నాడు, ఆయన చూసి ఏమంటున్నాడు, యేసు అంటే ఏంటి? యేసు ప్రభు, యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడా అని చెప్పి ఏమంటున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అన్నాడు. అప్పుడు ఎమ్మడే ప్రభు చూడండి ఆలస్యం చేయలేదు. ప్రేమంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైనా కూడా ప్రభువా నేను పాపిని, నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నీ నామమును బట్టి, మనం బైబిల్లో రాయబడింది ఆయన ప్రభు అని. ఆయన ఎవరైతే విశ్వసించి హృదయంలో అంగీకరించి యేసు ప్రభు అని బైబిల్ రాయబడింది, రోమపత్రికలో వస్తాం. యేసు ప్రభు అని ఆయన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని మనము రక్షణ పొందుతాం. ప్రభు అని, నేను పాపిని ప్రభు అని ఎవరైతే ఒక్క మాట, సూక్ష్మంలో మోక్షం అంట. సూక్ష్మే, చిన్న, అంతే. ఏదేదో చేయాల్సిన పనిలే, ఎక్కడెక్కడో మరి అన్నదానాలు చేయాల్సిన పని లేదు, కాలినడకల ఎక్కడికో పోవాల్సిన పని లేదు, ఎన్నెన్నో చేయాల్సిన పని లేదు. కానీ ఒక్కటే, ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తము చేత నా కొరకు నువ్వు కల్వరి శిలువలో బలియాగమయ్యానని నేను నీ వైపు చూస్తున్నానని ఆయన వైపు చూసిన వారికి రక్షణ. అందుకే మరణిస్తూ ఉన్న యేసు వైపు చూస్తే నీకు రక్షణ. అది ఆడికి ఆ అధ్యాయంలో చాలా ఇంకా ఉన్నాయి. గుడివాడు చూస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకేస్తాడు. గుడివాడు కళ్ళు కనపడంలే. అయితే ఈ లోకంలో కళ్ళు నుండి కూడా మనం ఏం చేస్తున్నామంటే చూడలేకపోతున్నాం. గుడ్డివాడు కళ్ళు లేవు కాబట్టి ప్రభువా నా గుడితనము అని మొరపెట్టాడు, దేవుడు ఆయనకు చూపించాడు. కానీ మనం ఏం చేయాలా? ఆత్మీయ నేత్రాలు కావాలి తండ్రి. ఈ లోక సంబంధమైన దేవత గుడితనం కలగజేసింది, నీ పరిశుద్ధ గ్రంథములో ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు నా కనులు
తెరువు తండ్రి అని మనం ఏం చేయాలా? అలా అడిగితే పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని మాటలు మనకు స్పష్టంగా ప్రభు కనపడతాడు, ప్రభు దర్శనమిస్తాడు. వీళ్ళ లోకంలో ఉండి పాప జీవితంలో జీవిస్తూ మా ఆఖరికి చనిపోతే మనం ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. చాలామంది జీవితంలో చెప్తూనే ఉంటారులే అని అనుకుంటే చాలా తప్పు, పొరపాటు. తెలుసుకోవాలా, ఆయన్ను చూడాలా. అందుకే చెప్పిందా, నిదానించి ఆయనను చూస్తే. అందుకోసమే ఆనాడు మోసే ఆ యొక్క ఇతర సర్పం వైపు నిదానించి చూసిన వాళ్ళు ఏం చేశారు? బ్రతికారు. చూస్తే బతుకుతామా అన్నాడు, చచ్చాడు. చూడకుండా చూడాలి, యేసు వైపు చూడాలి. యేసు ప్రభువా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నాకు రక్షణ కావాలి. ఈ లోకంలో ఈ లోకమే కాదు, నిత్యలోకం ఉంది, అది నమ్మాలి. నమ్మకపోతే నష్టము. నమ్మినవాడు బాగుపడతాడు, నమ్మినవాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. అది మొదటి విషయం. రెండో విషయంలోకి వెళ్దాం. సమయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమయం మరి చాలా త్వరగా పరిగెడుతుంటుంది కాబట్టి రెండో విషయం ఏమిటి? మరి ప్రభువు జీవిస్తుండగా, అంటే ప్రభు పునరుత్థానమై లేచాడు. మనం చనిపోయిన యేసు ప్రభువును చూసిన వారికి రక్షణ. రెండో విషయం ఏంటి? ప్రభు పునరుత్థానుడైనాడు, శిలువలో కార్యం జరిగించి లేచిన ప్రభువును మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు? మన సంఘం, విశ్వాసులు అనమాట. రక్షణ లేని వారు చూసిన చూపు వల్ల రక్షణ వచ్చింది. రెండో విషయం, రక్షింపబడిన వారు ఏమవుతారు? విశ్వాసులు అవుతారు. విశ్వాసులైన వారు ఆయన యేసు వైపు చూచు అంటే చూస్తూనే ఉండాలి. కాబట్టి ఈ లోక సంబంధంగా పాపానికి చోటు ఇవ్వకుండా సులువుగా చిక్కు పెట్టే పాపంలో పడిపోక ఉండాలంటే ఆయన వైపు చూస్తూనే వెళ్ళాలి. అది చూద్దాం. చూడండి, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి, చదువుదాం అన్నమాట. రెండవ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయన చనిపోయి సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. లేచి పునరుత్థానుడైన ఆయన తండ్రి కుడిపక్షంలో ఎలా ఉన్నాడంటే మహిమ కలిగిన కిరీటం ధరించి ఉన్నాడు. ఆయన్ను చూడాలి. నా జీవితాల్లో మనం ఆయన్ను చూస్తూ విశ్వాసం కలిగి రక్షణ అనుభవం గుండా మనం వెళ్తూ ఉండాలి. ప్రియమైన వారలారా, వినండి, గమనించండి. యేసును చూసి రక్షణ పొందడమే కాదు, నిత్య జీవానికి వారసులైతే ఈ లోకంలో జీవిస్తూ ఆయన చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చూసుకుంటే బైబిల్లో మనం యేసు ప్రభు, ఇప్పుడు మీరు నమ్మిన విశ్వాసులు, మీరు అందరూ నమ్మినారు, విశ్వాసులు సంఘంగా ఉన్నారు. మరి మీకు రోజు యేసు ప్రభు కనపడుతున్నాడా? వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నాం. పౌలు అంటాడు, చాలా చక్కగా అంటాడు, ఇప్పుడు ఆయన మేము చూస్తున్నాము. ఎలా చూస్తున్నాం? ఆ వాక్యంలో చూస్తున్నాము. అద్దంలో చూస్తాం కదా. ఇప్పుడు అద్దంలో చూసినట్టు చూస్తున్నాం. అయితే ఇప్పుడు అద్దంలో చూస్తున్నాను, తర్వాత నేను నీతో ముఖాముఖి చూస్తున్నా అంటాడు పౌలు. చూద్దాం అన్నమాట, ఎంత చాలా చక్కని మాట. ఎలా? వాక్యం ఏంటి? వాక్యము అద్దము. యాకోబు పత్రికలో అది కూడా చూద్దాం. చూడండి, ముందు ఆ మాట చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుతున్నాము. చూడండి, మనమందరం ముసుగు లేని ముఖంతో. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ముసుగు ఆయన మహిమను మోసే దేవుని దగ్గర గడిపేసి వచ్చినప్పుడు, ఆయన దేవునితో గడిపి వచ్చి కొండ దిగి కిందికి వచ్చినప్పుడు జనులంట మోసే మొహాన్ని చూడలేకపోయినారంట. అర్థమైందా? మోసే మొహాన్ని చూడలేకపోయినారంట. ఇంకా దేవుని మొహం చూస్తామా? మోసే దేవుని దగ్గర గడిపి వచ్చితే ప్రార్థన చేస్తే ఆయన మొహం చూడలేకపోతే మోసే ఆయన మొహానికి ముసుగేసుకున్నాడు. మాట్లాడతాం చూడలేకపోతుంటే ముసుగేసుకుంటే మాట్లాడుతూ ఉంటే లేదు ప్రభు, మేము మోసే నేను చూడలేకపోతున్నాను, ఆయన ఆ ముసుగు, నేను ఆ శక్తి, ఆ తేజస్సు. కాబట్టి దేవునితో దేవుని చూడగలుగుతారు. మోసే ఆశపడినాడు. దేవుడిని అంటాడు, మా ప్రభువా, నీ మహిమ నేను ఒక్కసారి చూడాలి, నీ ప్రత్యక్షత నేను ఒకసారి చూడాలి, నీతో గడపడానికి పైకి వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు ఒక్కసారి అంటే అంటాడు. దేవుని చూసిన వాడు ఎవరు బ్రతకలేడు. దేవుని చూసిన నరుడు ఎవరు లేడు.
చూసి కూడా బ్రతకలేడు, వాస్తవం అది. అయితే మోషేకి ఒక అవకాశం ఇచ్చినాడు, సరే చూడన్నాడు. కానీ డైరెక్ట్గా ఆయన ప్రత్యక్షత చూడలేకపోయాడు. ఆయన వస్త్రం చెంగు అంతే. ఆయన అక్కడ బండ సందులో నిలబెట్టాడు. బండ అంటే యేసు ప్రభువే. ఆయన బండ సందులో యేసు ప్రభులా ఆయన బండగా చిల్చబడ్డాడు. ఆయన సందులో ఉంచాడు. ఈయన వెళ్తూ ఆయన అలాగ చేత్తోడికే కప్పి తను ముందు వెళ్ళిన తర్వాత వెనక పార్శ్యాన్ని మాత్రమే చూశాడు. ఆయన వస్త్రపు చెంగి చూశాడు, మహిమ కలిగిన వస్త్రం. ప్రేమ దేవుడు బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం వాక్యమే ఉంది. వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చినాడు. యోహాను సువార్తల మాట చూస్తాం. యేసు ప్రభువే వాక్యమే ఏమైంది, ఒక శరీరాన్ని దాల్చుకొని మన మధ్యకు వచ్చి మన కొరకు మానవుడిగా మనలాగా జీవించి ఆయన మన కొరకు మన పాపాన్నంతా తన మీద వేసుకొని ఆయన మరణించడం వలన మనకేం కలిగింది, విమోచన కలిగింది. అని బట్టి ఆయన లేచాడు, తిరిగి పునరుత్థానం లేచి ఆయన మహిమ, ఆయన కిరీటం కలిగిన వాడిగా, తేజస్సు కలిగిన కిరీటం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. ఆయన మనము చూస్తూ ఈ లోకంలో ముందుకు సాగాలి, విశ్వాసులుగా ఆయన చూస్తూ ముందుకు సాగాలి అన్న సత్యాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లేఖనాల ప్రకారంగా ఆయన మనం చూడాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మాట గమనిస్తారు చూడండి, చాలా వరకు ఆయనతో పాటు ఉన్నామని అనుకుంటూ కూడా వాక్యమైన దేవుని ముందు పెట్టుకొని చదువుతుంటామే, కానీ ప్రభువును గుర్తెరగకపోతే, ప్రభు మాట్లాడుతున్నది గుర్తెరగకపోతే, నీతో మాట్లాడుతుంటాడు, నీతో సెలవిస్తుంటాడు కొన్ని మాటలు, ఇది నాకేం మాట్లాడుతున్నాడు కదా నా దేవుడు అని అర్థం చేసుకోలేకపోతే మనం ఏం చేస్తుంటామంటే, మళ్ళా దేవుడే మాట్లాడినాడు, ఇది దేవుని మాటనే అర్థం. ఒక సందర్భం చెప్తాను చూడండి. యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో ఉన్నారు కదా, వారిలో తోమ ఏమంటాడంటే, ఓ మాట అంటాడు చూడండి, యోహాను సువార్త, మాకు తండ్రిని కనపరుచు ప్రభువా అంటాడు. అంటే ప్రభు మాకు తండ్రిని కనపరుచు అంటే ప్రభు అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన అంటాడు. ఇంకా మళ్ళీ తండ్రి కావాలంటున్నాడు ఆయన. ఎవరు బతకరన్నాయన అని, బతకలేరు, డైరెక్ట్గా చూస్తే బతకలేని మానవుడిగా వచ్చాడు తండ్రి అయిన దేవుడి కుమారుడిగా, ప్రియకుమారుడు యేసు ప్రభు వారు. ఆయన తండ్రిలో ఏకమై ఉన్నాడు. చూద్దామా 14వ అధ్యాయము 14:8 అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు ఏమంటాడంటే, ఫిలిప్పు, నేను ఇంతకాలం నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మా కనబరచమని ఎలా చెబుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రిను ఉన్నామని నీవు నమ్మలేదా? నేను మీతో చెప్పు మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనా నన్ను నమ్ముడి. ఎంత చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువును నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత, ఆయన్ని అనుసరిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ కొరకు నా కొరకు సత్యం. మన విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉండటానికి దేవుడి మాట్లాడుతున్నాడు. ఇంకా పిలుపు వల్లే అపనమ్మకంగా ఉండకూడదు. సంఘంలో నేను వస్తున్నాను, పోతున్నాను, ఆయన వైపు చూస్తున్నానన్న మరి ఆ దృక్పథం లేకపోతే మనము ఏమవుతామంటే, మళ్ళీ మన జీవితంలో సాతానుడు నిరాశపరుస్తాడు, అనేక మాటలతో నిరాశపరుస్తాడు. నిరీక్షణ లేని జీవితం కాదు, మనకు నిరీక్షణ ఉంది, దేవునితో పాటు ఉంటామన్న నిరీక్షణ. అందుబట్టి అలా నిరీక్షణ కలిగి ఉండాలి. అందుబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మరి ఒక దృఢమైన నిశ్చయత. అందుకోసమే పౌలు అంటాడు, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17-18 ప్రభువే ఆత్మ 4:17-18 ఇది అనమాట. ఇక్కడ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. అంటే దృశ్యమైనది ఇప్పుడు కళ్ళకి ఇక్కడ కనపడకుంటుంది, కానీ అదృశ్యమైనది అనమాట. అంటే కంటికి ఇక్కడ కనపడదు, కానీ అదృశ్యంగా ఉన్నది చూడగలుగుతున్న ఆ యొక్క నేత్రం,
అందుకే పౌలు అంటాడు, మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేయుచున్నది. ఎలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఈ లోకంలో కనపడే దృశ్యమైనవి అవి ఒక దినం ఉంటాయి, ఒక తర్వాత పోతాయి. కానీ అదృశ్యమైనవి నిత్యం ఉంటాయి. ఈ లోకంలో శ్రమ కొన్ని దినాలే, కానీ నిత్యత్వంలో ఉండటానికి మేము ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాము అని చెప్తున్నారు. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. ఏంటంటే పౌలు ఈ విధంగా చెప్పినాక మనము పేతురు ఒక మాట చెప్తాడు, యోహాను ఒక మాట చెప్తాడు. ఏమిటంటే తన పత్రికలో చెప్తాడు. ఏమన్న మాట చెప్తాడంటే, మేము ఆయనను, యోహాను చాలా చక్కగా ఉంటాడు. చూడండి ఆ మాట, యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాగి చూచెనో అదే మీకు తెలుసును. చూడండి ఎంత చాలా చక్కగా చెప్తున్నా. అంటే మేము ఆది నుండి ఏది విన్నామో, కనులారా దేని చూచామో, దేనిని నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేని తాకారు అంటే యేసు ప్రభును తాకారు, చూశారు. ఆది నుండి ఉన్న వాక్యమే శరీరధారిగా ఆయన వచ్చాడంటానికి చెప్తున్నాడు. తర్వాత అంటాడు కదా, ఏమంటాడు? ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయపరుచున్నాము. చూడండి, మీకు తెలియపరుస్తున్నామయ్యా, మేము చూసాము, ఆయన నిదానించి చూసాము, పట్టుకున్నాం, ఆయనతో ఉన్నాము. ఆయన ఎవరో కాదా, నిత్య జీవం వెళ్ళినవాడు. ప్రేమిటి వారులారా వినండి, అలాగా ఆ అనుభవం గుండా వెళ్ళిన వారు మాట్లాడుతున్న మాటలు అందుబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప ధన్యత వారు మాట్లాడుతున్న మాటలను బట్టి. ఆ తర్వాత పేతురు అంటాడు. చూడండి, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 17-18. ఆయన మహత్యమును చూడండి, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని. చూడండి, శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదురుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చూడండి ఎంత అది ప్రత్యక్ష సాక్షులు వీళ్ళనమాట. యేసు ప్రభుతో ఉండి, ఆ జీవము కలిగిన దేవునితో ఉండి, ఆ మహిమ కలిగిన ప్రభువుతో పాటు తండ్రి అయిన దేవుని స్వరము మాట్లాడట, నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ఇది ఆయన ప్రత్యక్షతను చూశారు, ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అందుబట్టి దేవుని బిడ్డలుగా వారి జీవితంలో వారు ధన్యులయ్యారు. మన జీవితంలో కూడా అట్టి అనుభవాలకుండా మనం వెళితే, ఈ లోకంలో జీవించి సాక్షులుగా జీవించి ప్రభు కొరకు నిలబడితే, ఆయన జీవము కలిగిన ఆయన చూస్తూ మన జీవితాలను ముందుకు సాగుతూ యేసు వైపు చూస్తూ ముందుకు సాగలిగిన వారుగా ఉంటాం. అందుబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇటు గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు. కానీ కొన్ని సందర్భంలో కొన్ని అర్థం చేసుకోలేకపోతే ప్రభు ఎన్నోసార్లు అక్కడ వారితో సంచరిస్తూ చెప్తూ వచ్చాడు. కానీ కొన్ని సందర్భంలో ఆయన నేను పునరుత్థానుడైతాను, నేనే పునరుత్థానము జీవము అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు వాళ్ళు మర్చిపోతే, ఒక సందర్భంలో యేసు ప్రభువు ఆదివారం రోజు